రానా దగ్గుపాటి పాన్ ఇండియా యాక్టర్. బాహుబలి సినిమా కంటే ముందు బాలీవుడ్లో సినిమాలు చేశాడు. ఇక బాహుబలి మూవీతో హిందీలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత రానా స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడనుకుంటే స్పీడ్ తగ్గించాడు. ఈ మధ్య అయితే కెరీర్లో గ్యాప్ బాగా వచ్చింది. ఆ మధ్య తేజాకో కొత్త సినిమా ప్రకటించాడు, కానీ సెట్స్ పైకి రాలేదు. రానా గ్యాప్ ఇచ్చాడా, వచ్చిందా? ఇంతకీ రానా కొత్త సినిమా ఎప్పుడు? లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా తొలి సినిమాతోనే మంచి పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్షన్లో రూపొందిన లీడర్ సినిమా రానాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత నేను నా రాక్షసి, నా ఇష్టం సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ అంటూ బాలీవుడ్ సినిమా చేసి అక్కడ జనాలను మెప్పించాడు. క్రిష్ డైరెక్షన్లో నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాహుబలి తర్వాత రుద్రమదేవి, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఘాజీ, భీమ్లా నాయక్, విరాట పర్వం చిత్రాల తర్వాత స్పీడ్ తగ్గింది. గత సంవత్సరం రానా నుంచి కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఓటీటీలో వచ్చిన రానా నాయుడు పక్కన పెడితే గత 2 ఏళ్లలో రానా సినిమా రిలీజులు లేవు. బిజీయెస్ట్ యాక్టర్స్లో ఒకటిగా కనిపించిన రానా ఇంత గ్యాప్ తీసుకున్నాడేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏమిటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ వలన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన తర్వాత వరుసగా సినిమాలు చేద్దామనుకుంటే సరైన ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు. తేజ డైరెక్షన్లో రాక్షసరాజు అనే సినిమా ప్రకటించారు, కానీ సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు కిషోర్ అనే కొత్త దర్శకుడితో రానా సినిమా చేయబోతున్నాడని తెలిసింది. అదొక హారర్ టచ్ ఉన్న మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేయబోతుండడం విశేషం. బాహుబలి తర్వాత శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చిన్న సినిమాలు నిర్మించారు. అయితే రానాతో పెద్ద సినిమానే ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించి రానా స్పీడ్ పెంచుతాడేమో చూడాలి. డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సినిమాల కంటే తన స్టేట్స్మెన్స్ తో వార్తల్లో నిలుస్తున్న యంగ్ హీరో విశ్వక్సేన్ ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్గా సక్సెస్ అయింది. అయితే విభిన్న కథలను ఎంచుకుంటూ వాటే లైనప్ రాస్తున్నప్పుడు ఇంతకీ విశ్వక్ చేస్తున్న సినిమాలు ఏంటి? విశ్వక్సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి రవితేజ ముళ్లపూడి డైరెక్టర్. ఈ విభిన్న కథా చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్లోకి రాబోతోంది. మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మరో 3 సినిమాలు విశ్వక్సేన్ లైనప్లో ఉన్నాయి. ఆ 3 కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. వాటిలో లైలా మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. బట్టల రామస్వామి సినిమాతో రామ్ నారాయణ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రస్తుతం లైలా సినిమాతో బిగ్ స్క్రీన్పై ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. విశ్వక్ గంటా శ్రీధర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్సేన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. VS14 వర్కింగ్ టైటిల్తో రీసెంట్గా ఈ మూవీ ఫ్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని తర్వాత జాతిరత్నాలు ఫేమ్ KV అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ మూవీ రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించబోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్పై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇప్పటికే వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలోనే మరో మూవీ కూడా విశ్వక్సేన్ చేయనున్నాడు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మెకానిక్ రాకీ కాకుండా ప్రస్తుతం విశ్వక్సేన్ కమిట్ అయిన 3 చిత్రాలు 2025లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే విశ్వక్సేన్కి మరింత క్రేజ్ పెరగడం ఖాయం. శ్రీలీల టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. పూజా హెగ్డే డౌన్ అయిన తర్వాత శ్రీలీల ఫామ్లోకి వచ్చింది. అనతి కాలంలోనే టాప్ స్టార్లతో సినిమాలు చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు బంపర్ ఆఫర్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ క్రేజీ బ్యూటీకి వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి? పెళ్లిసుందరి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో నటించి మంచి డాన్సర్ అనే పేరు తెచ్చుకుంది. అనతి కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది. గుంటూరు కారంలో మహేష్ బాబుతో నటించిన శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తూ ఉండడం విశేషం. దీంతో పాటు నితిన్ రాబిన్హుడ్, రవితేజ 75వ చిత్రంలో నటిస్తోంది. శ్రీలీల నటించిన ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు క్రేజ్ కాస్త తగ్గింది. అయినప్పటికీ ఇప్పుడు బాలీవుడ్ మూవీ చేస్తూ ఉండడం విశేషం.
ఇది నిజంగా శ్రీలీలకు బంపర్ ఆఫరే. మాటలేంటంటే ఆల్రెడీ ది లేర్ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు ఓ పెద్ద ఆఫరే ఆమె పట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ అప్కమింగ్ స్టార్లలో ఒకడైన సిద్ధార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల నటించబోతోందట. ఈ మూవీని బల్విందర్ సింగ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. దీనికి మిట్టి అనే టైటిల్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందులో శ్రీలీలకు మంచి పాత్రే దక్కిందట. అయితే టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త, కీర్తి సురేష్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఈ అమ్మడు తనకొచ్చిన బంపర్ ఆఫర్ను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో, ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. మిస్టర్ బచ్చన్ అంటూ మాస్ మహారాజా రవితేజ థియేటర్స్లో వచ్చాడు. షాక్ మిరపకాయ తర్వాత హరిశంకర్ రవితేజతో చేసిన సినిమా ఇది. అయితే మిస్టర్ బచ్చన్ బాగుందని కొంతమంది, అబ్బే ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమి లేదని మరికొందరు. మొత్తానికి మిస్టర్ బచ్చన్కి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే మేకర్స్ మాత్రం సినిమా హిట్ అంటూ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. మరి మీడియా మీట్లో మిస్టర్ బచ్చన్ మేకర్స్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. మీ సినిమాలో ఏవైతే అంశాలు హైలైట్గా నిలుస్తాయి అనుకున్నామో, అందరూ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, రవణయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అందరూ వింటేజ్ రవితేజని చూపించాలి చాలామంది అభిమానులు మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే పాటలు, మిక్కీ జమేర్ కెరీర్స్ బెస్ట్ ఆల్బమ్ అంటున్నారు. అంటే ఒక సినిమాలో ఒక పాట, 2 పాట, 3 పాటలు హిట్ అవుతున్న ఒక సందర్భంలో, అలాంటి రోజుల్లో ఫుల్ ఆల్బమ్ హిట్ అవడం అనేది మిస్టర్ బచ్చన్తో జరిగింది. అండ్ అలాగే మా జిక్కి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ. సినిమాలో ఏ అయితే అంశాలు అయితే మేము బాగా నచ్చుతాయి అనుకున్నామో అవే అందరికీ నచ్చడం, అందరూ విపరీతంగా ఫోన్లు మెసేజ్ చేయడం, వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు మాస్ మహారాజ్. చాలామంది చెప్తున్నారు మళ్ళీ ఒక ఎనర్జెటిక్ మాస్ మహారాజ్ చూసామని. వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ ఒక మాస్ ఎంటర్టైనర్ చేయాలనుకునే ఇది చేసినాము. అండ్ విత్ ఆల్ ద సక్సెసెస్ వేవ్ సీన్, హరీష్ చెప్పినట్టు వీఆర్ వెరీ హ్యాపీ వేర్ వీఆర్. సో ఇది ఇంకా పెద్ద అంటే నెక్స్ట్ 5 days రన్ చేసి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. I'm truly grateful and blessed to be seeing this day today. I went to the Sandhya Theatre yesterday. I sneaked in and it was a lifetime experience which I'm never going to forget. I got to see everyone's reactions and genuinely I had tears in my eyes. And the most important thing was my parents don't understand the language, but without understanding the language, they enjoyed the movie so much. So did my team. So they just told me that it has so many emotions which they felt, and I'm truly grateful. Obviously to my director, I think this would be impossible without him, and especially Ravi Teja sir also. Jikki would not be Jikki without Harish sir and Ravi Teja sir. So that is definitely there, but I'm very thankful that all of you are giving me so much love. I'm very overwhelmed and mixed feelings, and I'm grateful because I never expected this. So I just hope that I continue to work hard and do this always. And I deserve to be here. So thank you so much, guys. Thank you for everything. బాలకార్మిక వ్యవస్థ, గంజాయి మాఫియాపై బ్రహ్మాస్త్రంగా వస్తోన్న మూవీ అభినవ్. భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సమ్మేట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో అభినవ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అభినవ్ మూవీ ట్రైలర్ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇది 5వ బాల చిత్రము. ముందు ఆదిత్య క్రియేటివ్ జీనియస్, వికీ ఫిల్మ్స్, డాక్టర్ గౌతమ్, లైఫ్ ఎంటర్టైన్మెంట్, ఇది అభినవ్. ఈ చిత్రం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో 75 సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అంతా స్కూల్ పిల్లలకి గంజాయి అనేది ఒక మామూలుగా తయారైపోయి వాళ్ళందరికీ ఎన్నో రకాలైనటువంటి జీవితాలు నాశనం అవుతున్నాయి. డ్రగ్స్ యూత్గా నాశనం అవుతున్నారు. మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎల్కేజీ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మేము కంటిన్యూగా ఈ బాల చిత్రాన్ని నిర్మిస్తున్నాము. దీని ప్రధానమైనటువంటి గంజాయిని పిల్లలకి ఎఫెక్ట్ చేయడము, బాలకార్మిక వ్యవస్థ ఉండకూడదు. పిల్లలు చిన్నప్పటి నుంచే కొంత
ఆర్మీ ట్రైనింగ్, ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎన్సిసి ప్రోగ్రాంలో పాల్గొని దేశ రక్షణలో కూడా వాళ్ళు పాల్గొని కొంతమంది విద్యార్థుల నుంచి కూడా వెళ్తే బాగుంటుంది, ఆ రకంగా మోటివేషన్ చేయాలనే ఇంటెన్షన్తో ఈ చిత్రాన్ని, ఈ ఫుల్ ప్లెడ్జ్ ఫిల్మ్ని 14 నవంబర్ రిలీజ్ చేస్తాము. ఇప్పుడైతే అవార్డ్స్, నేషనల్ అవార్డు గురించి, ఇండియన్ పెనారమా అవార్డ్స్ నుంచి ఈ ఫిల్మ్ని షార్ట్ ఫిల్మ్ లాగా తయారు చేసి సెన్సార్ చేపించేసి అప్లై చేస్తున్నాము. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన మూవీ ఆయ్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజీ మణిపుత్ర ఈ మూవీ డైరెక్టర్. భారీ సినిమాలు పోటీ ఉన్నప్పటికీ థియేటర్స్లో వచ్చిన ఆయ్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తుందనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయ్ టీమ్ మీడియా మీట్ ఏర్పాటు చేసి సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక ఎంటర్టైనర్ని ఆదరించిన విధం ఇవన్నీ చూసి ఫస్ట్ ప్రేక్షక మహాదేవుళ్ళకి, అంటే వాళ్ళు లేకపోతే మేము లేము, ఆ ప్రేక్షకులకి మేము కృతజ్ఞత చెప్పుకోవడానికి మాత్రం ఇవాళ వచ్చాం. మిగతా దీని సక్సెస్ ఫంక్షన్లు అయ్యి ఉన్నాయి, అందులో ఎక్కువ మాట్లాడతాను. ఈ సినిమాకి మెయిన్గా డైరెక్టరు వాసు, అంటే మన హీరోను ఆయన మిత్రులు చాలా పెద్ద పాత్రగా పోషించిన, మ్యూజిక్ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన, ప్రొడక్షన్ వారు ఎంతో సపోర్ట్ ఇచ్చిన, పబ్లిసిటీకి మిగతా వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చిన, బ్యాక్ బోన్గా అందరూ ఉన్నా కూడా మెయిన్గా ఈ సినిమాకి మన హీరోను మిత్రుల్ని పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ వాసు హీరోలు. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇంకా ఇప్పటి నుంచి సినిమా కూడా చాలా బాగా ముందుకెళ్ళబోతుందని ఆశిస్తున్నాం. సక్సెస్ మీట్లో మాట్లాడాలండి, అందుకనే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఒక సాధారణమైన నార్మల్ థియేటర్లో చూసినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినిమాకి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కామెడీతో కొట్టుపడేశారు సారు. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు సీ దట్ కంటిన్యూస్ ఫన్ ఎలిమెంట్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద ఫిలిం. లాస్ట్లో ఇచ్చిన ఎమోషనల్ వెయిటేజ్కి ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. కంగ్రాట్స్ టు అన్న డైరెక్టర్ గారికి అండ్ బన్నీవాస్ గారికి, అందరికి కూడా టీం అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నిన్న మీరు అందరూ షో చూస్తున్నప్పుడు నేను వచ్చాను, మీరు అందరూ అంతా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఇండిపెండెన్స్ డే రోజున ఆ థియేటర్లో మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అలా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. అండ్ సెకండ్ థింగ్, పొద్దున కూడా ఒక మీడియా మిత్రులు అడిగారు, సార్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఇది కేరళలో షూట్ చేసి దీని ఈస్ట్ గోదావరి అని చెప్తున్నారు కదా అన్నారు. నేను 100% చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్ మేడ్ ఇన్ తెలుగు నేల, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ కొంతపాటు హైదరాబాద్, ఈ మూడిట్లోనే షూట్ చేసాం తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణని కానీ దాటి బయటికి వెళ్ళింది లేదు. వాట్ ఎవర్ విజువల్స్ యు ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ద సినిమాలో చూసే ప్రతి విజువల్ కూడా ఈరోజు అందరూ కూడా విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇది మన తెలుగు నేల స్వచ్ఛంగా అందించిన అందం ఇది. ఈ రోజు ఎపిసోడ్లోని మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాకి డేట్స్ ఇవ్వడంతో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ దేవరా మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా దేవరా మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27న దేవరా రిలీజ్ కానుంది. మెగాస్టార్ సినిమాల్లో మర్చిపోలేని సినిమాల్లో ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్. అయితే చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత నాని హిట్ 3 మూవీ చేయనున్నాడు. ఇందులో నాని పోలీస్గా నటిస్తున్నాడు. శైలేష్ కొలను తెరకెక్కించే హిట్ 3 మూవీని సెప్టెంబర్లో అనౌన్స్ చేయనున్నారు. వెంకటేష్ కెరీర్ స్టార్ట్ చేసి 38 ఏళ్లయింది. ఈ సందర్భంగా అనిల్ రావుపూడితో చేస్తున్న మూవీ సెట్లో చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. డెబ్బైవ జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ నటుడిగా కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టి దక్కించుకోగా, ఉత్తమ నటిగా తిరుచిట్రబలం చిత్రానికి గాను నిత్యా మీనన్ దక్కించుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 అవార్డు సొంతం చేసుకుంది. తమిళ్లో ఉత్తమ చిత్రంగా పొన్నియన్ సెల్వన్,
కన్నడలో KGF 2 అవార్డు దక్కించుకోగా జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ చిత్రం ఆట్టం అవార్డు సొంతం చేసుకుంది. సో ఇదండి ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు